సింపుల్ బేబీ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవడం కోసము రౌండ్ పీస్ని స్క్వేర్ పీస్ని యూస్ చేసుకొని ఇలా సింపుల్గా స్టిచ్ చేసుకోండి. రౌండ్ పీస్ని 2 సైడ్స్లో కుట్టేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి. తర్వాత వెనకాల ఇలా స్లిట్ కుట్టుకోవాలి, ఎందుకంటే బేబీ హెడ్ నీట్గా పట్టాలి కదా, దానికోసం అనమాట. ఇలా స్లిట్ లాగా స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద పీస్ని తీసుకోవాలి. కింద పీస్ని కింద వైపులా ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసి ఫినిషింగ్ చేసుకోవాలి. పీకో అయినా చేసుకోవచ్చు. అలానే పైన సైడ్లో కూడా నీట్గా సింపుల్గా చిన్నగా పెట్టుకొని చేసేసుకోవాలి. తర్వాత చంక భాగాల్లో కూడా నీట్గా ఫినిష్ చేసేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా. తర్వాత పైన పీస్ని పైన సైడ్లో స్క్వేర్ పీస్ని పైన సైడ్ ఇలా చిన్న చిన్న కుచ్చులు అనేవి పెట్టుకుంటే ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న కుచ్చులు కూడా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకుని ఇప్పుడు మనం రెడీ చేసుకున్న రౌండ్ పీస్ని ఇప్పుడు రెడీ చేసుకున్న ఫ్రిల్ పీస్ని రెండింటిని కలిపి జాయిన్ చేసేసుకోవాలి. సెంటర్ పాయింట్స్ కరెక్ట్గా పెట్టుకుని జాయిన్ చేసేసుకుంటే అందమైన బేబీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. దీన్ని ఫుల్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మన వీడియో అప్లోడ్ చేస్తాను. నా వీడియో కనుక నచ్చినట్టు